కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక పలువురు వైసీపీ నేతల పేర్లు రాజకీయ వర్గాల్లో తరచుగా వినిపిస్తున్నాయి. గత వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన నేతలపై రెచ్చిపోయిన ప్రతి ఒక్కరికి ఇప్పటి కూటమి ప్రభుత్వం బుద్ధొచ్చేలా చేస్తోందని కూటమి నేతలు అంటున్నారు. దీనికి తగ్గట్టుగానే ఇప్పటికే వల్లభనేని వంశీ జైలుకెళ్లారు. ఇక తర్వాత వంతుగా కొడాలి నాని, పేర్ని నాని, రోజా వంటి నేతల పేర్లు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం తనను పలు కేసుల్లో ఇరికించి ఇబ్బందులు పెడుతుందనే వార్తలు రావడంతో కొడాలి నాని జాగ్రత్తలు పడుతున్నారట. జైల్లో వంశీ పరిస్థితి చూసి తనను ఎలాగైనా కాపాడమని తన స్నేహితుడు జూనియర్ ఎన్టీఆర్ ని సంప్రదించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఇటు వల్లభనేని వంశీకి, అటు కొడాలి నానికి ఇద్దరికీ కూడా మంచి స్నేహితుడు. ఇక ఈ విషయంపై జూనియర్ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కొడాలికి సపోర్ట్ గా ఇప్పుడు యంగ్ టైగర్ రంగంలోకి దిగారని విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటికే టీడీపీ పెద్దలతో జూనియర్ మాట్లాడినట్లు వార్తలొస్తున్నాయి. ఇక జూనియర్ చొరవతో కొడాలి ఇంకా సేఫ్ జోన్ లోకి వచ్చినట్లేనని అంటున్నారు. ఇప్పటికే కొడాలి నాని ఆరోగ్యం సహకరించక గుండెకు శస్త్రచికిత్స చేయించుకుని హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. ఆయన దేశం విడిచి వెళ్లకుండా ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది. దీంతో ఏదో సందర్భానుసారం అప్పుడప్పుడు బయట కనిపిస్తున్నారు. మొత్తానికి జూనియర్ ఎంట్రీతో కొడాలి ప్రస్తుతం బయటపడ్డారనే గుసగుసలు విశ్లేషకుల్లో వినిపిస్తున్నాయి.